ఎఫెక్ట్ డేలో ఉంటుందా, సో ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి వాళ్లకు అయితే ఎప్పుడు గ్రహణం ఏర్పడినా ఎర్త్ పైన గురుత్వాకర్షణ శక్తి అన్నది ఉంటుంది. అంటే మనకి ఈ భారతదేశంలో ఇప్పుడు కనిపించకపోయినా గురుత్వాకర్షణ శక్తి అన్నది ఉంటుందన్నమాట గ్రహణం. కాబట్టి స్పెషల్గా అన్నది ఏర్పడినప్పుడు గురుత్వాకర్షణ శక్తి భూమిపైన ఉంటుందని చెప్పినప్పుడు డెఫినెట్గా అండి మైండ్ పైన లోడ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ రాశులకనే కాదు, అన్ని రాశులకి ఉంటుంది. మైండ్ పైన గ్రహణం ఎఫెక్ట్, దాని ప్రభావం ఇదంతా ఉంటుంది. బెటర్ ఫలితాలు ఉంటాయి, మిగతావేమో న్యూట్రల్ రిజల్ట్స్ ఉంటాయి మిగతా రాశులకి. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం అది ఈవినింగ్ రావట్లేదు కాబట్టి గ్రహణం నైట్ టైంలో వస్తుంది, అందరూ నిద్రలో ఉంటాం. ఒకవేళ ఎవరైనా కూడా సో గ్రహణ అన్నది వాల్యుబుల్ శివ పంచాక్షరి మంత్రము, ఓం నమ శివాయ ఇలా మంత్రాలు చేసుకుంటూ ఉంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా ఫుడ్ ఐటమ్స్, ప్రత్యేకించి ఫుడ్ ఎలా తీసుకోవాలి గర్భవతులు. సో ఈ గ్రహణం ఈ రోజు ఉంది కాబట్టి గర్భవతులు అందరూ కూడా యాజ్ యూజువల్ మార్నింగ్ అన్నది ఈ రోజు స్పెసిఫైగా ఏం చేయాలి గర్భవతులకి కొన్ని టిప్స్ చెప్తాను. మార్నింగ్ అయితే మామూలుగా ఫుడ్ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, లంచ్ తీసుకోండి, బట్ నైట్ డిన్నర్ వచ్చేసి 7 కల్లా కంప్లీట్ చేయండి. ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా మ్యామ్ ఇది స్పెసిఫైగా అడిగారు కాబట్టి 7 లోపే ఫుడ్ కంప్లీట్ చేయండి, డిన్నర్ కంప్లీట్ చేసేసి చక్కగా పడుకుండిపోండి. బట్ కదలికలు అవన్నీ అంటే అంతవరకు మేల్కొని ఉండరు, మేల్కొని ఉండాల్సి వచ్చినా కానీ ఎక్కువ కదలికలు లేకుండా చక్కగా నిద్రపోండి. ఇంకా అంటే మెలకుగా ఉన్నారనుకోండి ఆ టైంలో ఏదైనా దేవుడి మంత్రాలు, ఇప్పుడు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటి చాంటింగ్ చేసుకుంటే చాలా బెటరు. బట్ 99% ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరు కూడా 12:41కి మెలకుగా ఉండరు అనుకుంటున్నాను. సో పడుకుని పోండి, మామూలుగా నిద్రపోండి 7 కల్లా. సో ఏ రాశులకి పరిహారాలు కూడా చెప్పాను, అవన్నీ కూడా పాటించండి. బట్ ఎందుకు పాటించాలి అంటే డెఫినెట్గా మనం తీసుకునే ఫుడ్ మన మెటబాలిక్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే జీవక్రియలు ఏవైతే ఉంటాయో దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సైంటిఫికల్గా ప్రూవ్డ్. సో ఎప్పటి వరకు ఫుడ్ తీసుకోవాలి, డిన్నర్ అంతా చెప్పాను. మార్నింగ్ నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో కట్టింగ్స్ చేయొద్దు, మార్నింగ్ నుంచి కూడా ఏ కట్టింగ్స్ చేయొద్దు. అలానే ఎక్కువగా ఒత్తిడి కలిగించే అంశాల గురించి వినడము, సో భయపడడం అలాంటివి చేయకండి 18th రోజు. సో మాక్సిమం పీస్ఫుల్గా ఉండండి. ఇంకా మీ గాడ్ మీరు ఎవరైతే డివైన్ని ప్రేయర్ చేస్తున్నారో ఆల్ రిలీజియస్కి ఇది పనిచేస్తుంది. సో మీ డివైన్ని మీరు ప్రేయర్ చేసుకోండి. మామూలుగా హిందూ తత్వం బట్టి శివారాధన చేస్తూ ఉంటాము, శివ పంచాక్షరి మంత్రము, అర్ధనాదీశ్వర మంత్రము ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం కదా. బట్ అదర్ రిలీజియస్లో కూడా వాళ్ళ డివైన్ ఎవరైతే ఉంటారో చక్కగా ప్రేయర్ చేసుకొని ఉండండి. సో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏ రాసులు పరిహారాలు చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించండి. స్వస్తి.